హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. ఈరోజు అయితే నేను మన క్లౌడ్ కిచెన్లో ఒక నాన్ వెజ్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. సో యూజువల్గా మేము 2 టైప్స్ చేస్తూ ఉంటామండి. సో ఈరోజు అయితే నేను ఒక రకం చూపిస్తున్నాను. అండ్ మేము సింగిల్ పర్సన్స్కి అయితే చేసి ఇవ్వమండి. ఇది ఎక్కువగా బల్క్ ఆర్డర్స్ మాత్రమే కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము, అది కూడా హైదరాబాద్ ఏరియాలో మాత్రమే. అండ్ ఇవి గెట్ టుగెదర్స్కి, బర్త్డే పార్టీస్కి, అలా చిన్న చిన్న ఫంక్షన్స్కి చేసేస్తామండి. మీరు కూడా లాస్ట్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కావాలంటే ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను పసుపు, ఉప్పు, కారం వేస్తున్నానండి. చికెన్ బాగా కడిగేసి పెట్టేసుకొని ఈ 3 వేసి మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా వేయించి పక్కన ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అండ్ ఈలోపు అవి వేగుతూ ఉంటాయి కదా. అండ్ కర్రీ కోసం ఆనియన్స్, టొమాటోస్ అండ్ చిల్లీస్ నేను కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ సిమ్లోనే వేయించుకోవాలి ఆ మసాలాలు అనేవి. కట్ చేసి పెట్టుకున్నాను కదా, వీటిల్ని ఇప్పుడు నేను మిక్సీలో పేస్ట్ పట్టేసుకుంటానండి. అందుకనే పెద్దగా కట్ చేసుకున్నాను ఆనియన్స్, టొమాటోస్ మాత్రం. సో చూసారా, ఆనియన్స్, టొమాటోస్ అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేసి అది ఒక పేస్ట్. అండ్ మిగతా మసాలాలు, వేయించుకున్న మసాలా అంతా కూడా పొడి మసాలాగా పట్టి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి మనం గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుందండి. నాకైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పట్టింది. సో గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను నేను. స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే వేడయిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చిలోని ఇందాక మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేస్తున్నానండి. పొడి మసాలా ఇంకా వేయలేదు, ఇప్పుడే వేయను, ఎప్పుడు వేస్తానో మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడైతే వేసుకున్న పేస్ట్ మొత్తాన్ని, అల్లం వెల్లుల్లి, టొమాటో, ఆనియన్ పేస్ట్ని వేయించుకుంటున్నానండి. సో పచ్చి వాసన పోయేంత వరకు కూడా చక్కగా నూనె తేలేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలండి. సో ఈ పాటికే మనం ఒక 15 మినిట్స్ అవుతుంది కదా. సో ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టేసి ఉంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు తిప్పి పెట్టుకున్న తర్వాత సో ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా ఊరుతూ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్తోనే ఈ ముక్క అంతా కూడా ఉడికిపోతుందండి. సో మీరేం టెన్షన్ పడక్కర్లేదు ఎలా ఉడుకుతుంది అని. సో చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో 10 మినిట్స్కే. సో ఇట్లా ఉడికిపోయిన తర్వాత నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. సో నాకు కర్రీ అనేది కొంచెం లూజ్గా కావాలి కాబట్టి నేను వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను. బికాజ్ నేను టిఫిన్లోకి అట్లనే రైస్లోకి కూడా కావాలని కుక్ చేసుకుంటున్నాను కాబట్టి. సో ఇట్లా నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి. సో అట్లా వదిలేస్తే అడుగునే ఉంటుంది కాబట్టి నేను మొత్తం తిప్పేశాను. సో ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఎక్కడన్నా పచ్చి వాసన ఉన్నా కూడా ఆ చికెన్లో అది కూడా ఉండకుండా ఉడికిపోతుంది. నేను ఒక పక్కన గారెలు వేస్తూనే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో చాలా బాగుంటుంది గారెల్లోకి కానీ, దోశల్లోకి కానీ, అట్లనే మీరు ఏ టిఫిన్లో కావాలన్నా కూడా వేసుకొని తినడానికి ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో 80% ఉడికిపోయిందండి. కన్సిస్టెన్సీ కూడా దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను పొడి మసాలా ఇప్పుడు వేశాను. అండ్ అలానే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి బాగా తిప్పేసి దించేస్తాను. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా టేస్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు డెఫినెట్గా ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ అలానే మా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, స్నాక్స్, కారపళ్ళు, పచ్చళ్ళు, అలానే బిర్యానీ వెరైటీస్ అండ్ టిఫిన్స్ కూడా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఆర్డర్ పెట్టుకొని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.